గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకుంటున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చేందుకు సిద్ధమయ్యారు భక్తులు. సుమారు 1,00,000 విగ్రహాల నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సాగర్లో 25,000 నుంచి 30,000 వరకు గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని రేపు మధ్యాహ్నం 2 లోపు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనంకు సంబంధించి ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర గణేష్ నిమజ్జన సందడి కొనసాగుతుంది. వినాయకుని ప్రతిష్ఠించిన 3 రోజుల నుంచే హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ 11 రోజులకు సందర్భంగా అంటే రేపు జరిగే సామూహిక నిమజ్జన కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. 9 రోజులు అంటే నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు హుస్సేన్ సాగర్కి వినాయక విగ్రహాలను తీసుకొని వస్తారు. ఇక వినాయక నిమజ్జనాల కోసం ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా వినాయక నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 38 భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా జిహెచ్ఎంసి, పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డు, హెల్త్, ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక ఎప్పటికప్పుడు ఎక్కడ అవసరం ఉన్న ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తాము. అదేవిధంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని మరిన్ని ఏర్పాట్లు అవసరమైతే చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రతి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది వస్తుంది. ఈ సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి ఎంతోమంది ప్రజలు ఆసక్తితోటి ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో ప్రతి సంవత్సరం అటు ఖైరతాబాద్ మహాగణపతి అదేవిధంగా విభిన్న రూపాలలో మండపాలలో కొలువుదీరిన గణనాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం అవుతాయి. సో ఈ నిమజ్జనం కార్యక్రమాలను చూడాలని సందర్శకులు అదేవిధంగా భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తితోటి ఎదురు చూస్తుంటారు. ఇక ఆ ఘట్టం రానే వచ్చింది. రేపు ఉదయం నుంచే హుస్సేన్ సాగర్లో గణనాథులన్నీ కూడా నిమజ్జనం జరుగుతూ ఉంటాయి. ఇక వినాయక నిమజ్జనం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం వినాయక నిమజ్జనాలు ఇప్పుడు కొద్ది మెల్లగానే జరుగుతున్నప్పటికీ రేపటి నుంచి మనకి ఈ నిమజ్జన కార్యక్రమం అనేది ఊపందుకుంటాయి. ఇక మహాగణపతి ఖైరతాబాద్ అదేవిధంగా బాలాపూర్, ఇక అటు బేగం బజార్, ఇక్కడ నాంపల్లి ఈ చుట్టుపక్కల ఏరియాలలో విభిన్న రూపాల్లో కొలువుదీరిన ప్రతి ఒక్క వినాయకుడు కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం తరలి వస్తాయి. ఇక భక్తులకు అదేవిధంగా హిందువులకు ఇంకా ఎవరికి కూడా మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక రేపటి సామూహిక నిమజ్జనం కోసం అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఇక ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్లో 40,000 పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈసారి కాస్త ఎక్కువగా విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని, ఎందుకంటే ఈసారి ఎక్కువ విగ్రహాలు గత ఏడాది కంటే ఏడాది ఎక్కువ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతానికైతే హుస్సేన్ సాగర్ దగ్గర ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది. వినాయక నిమజ్జనం కోసం ఏర్పడేసిన భారీ క్రేన్లతోటి అదేవిధంగా ఇక్కడ కంట్రోల్ రూమ్లతోటి నిమజ్జన కార్యక్రమాలు చూడడానికి వచ్చే వారి ప్రజలతోటి ఇక్కడ ఒక సందడి వాతావరణం అనేది నెలకొంది. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.